హాయ్ అండి. ఇక్కడ లాంగ్ ఫ్రాక్ కుట్టమని చెప్పేసి మనకి ఈ శారీ ఇచ్చారు. ఇది వచ్చేసి పళ్ళు పాటు. ఈ పళ్ళు పాటు తీసేయాలి. ఈ థిక్ కలర్ ఉంది కదా, ఇదేను ఈ అంచులు అనేది తీసేయమన్నారు. తీసేసి ఈ పళ్ళు కొంచెం లైట్గా మీకు కనిపిస్తున్నట్టుంది మిర్రర్ వర్క్ వచ్చింది. ఆ మిర్రర్ వర్క్ అనేది ఫ్రంట్కి రావాలి. మన ప్లానింగ్ ఏంటంటే మిర్రర్ వర్క్ ఫ్రంట్కి రావాలి. ఇక్కడ కింద వరకు మిర్రర్ వర్క్ ఇచ్చారండి, పైన మాత్రం ప్లెయిన్ ఉంది. ఈ పైన ప్లెయిన్ అనేది నేను ఫ్రిల్స్ పెడుతున్నాను. ఈ కింద ప్లెయిన్ అనేది బాడీ పార్ట్ అంటే బాడీ లెంత్ ఉంటుంది కదా, ఫ్రాక్ లెంత్కి ఇది ఇస్తాను అనమాట. సో ఈరోజు దీన్ని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. ఇక్కడ 3 మీటర్స్ లైనింగ్ అనేది తీసుకున్నాను నేను, ఫ్రిల్స్ ఫ్రాక్ కాబట్టి. అదే అంబ్రెల్లా ఫ్రాక్ అయితే 3 మీటర్స్ గేరాకే సరిపోతుందండి. ఇక్కడ చూద్దాం హైట్ ఎంత ఉందో. మనకి హైట్ వచ్చేసేసి వాళ్ళు 43 ఇచ్చారు. 43లో 14 ఇంచెస్ బాడీ పార్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో 43లో 14 ఇంచెస్ బాడీ పార్ట్కి వెళ్ళిపోతుంది. బాడీ పార్ట్కి వెళ్ళిపోతే 29 ఇంచెస్ అనేది రావాలి. 29 ఇంచెస్ ఉందో లేదో చూద్దాం. చూసారు కదా, 33 ఉంది. అంటే 29 అంటే ఖర్చులతో 30 తీసుకుందాం దీన్ని. ఓకే, సరిపోతుంది. ఇప్పుడైతే బాడీ పార్ట్ కట్ చేస్తాను. ఫస్ట్ బాడీ పార్ట్కి లైనింగ్ అనేది ఇలా కోరస్ అనేది ఆపోజిట్లో పెట్టుకొని 4 హోల్డింగ్స్ చేసుకుందాం. చూడండి, మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకుందాం బాడీ పార్ట్కి. ఫోర్ హోల్డింగ్స్, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి 4 హోల్డింగ్స్. మనకి బాడీ పార్ట్ వచ్చేసి ఖర్చులతో 14 ఇంచెస్ అండి. వీళ్ళు చాలా స్లిమ్గా ఉంటారు. కొంచెం ఫ్యాట్గా ఉన్న వాళ్ళు అయితే, హైట్ ఉన్న వాళ్ళు అయితే 15 ఇంచెస్ తీసుకోండి. వీళ్ళు కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి ఖర్చులతో 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూడండి, ఎగ్జాక్ట్లీ హోల్డింగ్ వస్తుంది. ఖర్చులతో 14 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఎడ్జెస్ అనేది కొంచెం హెచ్చు తక్కువ ఉంది, అందుకనేసి ఇక్కడ నేను హెచ్చు తక్కువ లేకుండా ఫస్ట్ ఒక లైన్ గీసుకుంటున్నాను. మీకు మార్కింగ్ అనేది కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి, ఈ మార్కింగ్ లైన్ నుంచి మళ్ళీ 14 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నేను కొంచెం తక్కువ ఉంది, మళ్ళీ చూసుకుంటున్నాను. 14 ఇంచెస్ అనేది వచ్చేసింది. చూసారు కదా, ఇక్కడ మనకి ఆదికి ఈ డ్రెస్ ఇచ్చారు. ఇది కూడా కొంచెం లాంగ్ ఫ్రాక్ టైపు, అంటే ఇట్లా ఫ్రిల్స్ టైపు డ్రెస్సే. కొంచెం అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ చూసుకోవాలి, ఎందుకంటే ఇది రెడీమేడ్ది కదా, అందుకని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇక్కడ నాకు 15 ఇంచెస్ అనేది నడుము లూజ్ వచ్చింది. అంటే 7.5 అనేది నాకు నడుము లూజ్ వచ్చింది. 7.5 నేను ఇక్కడ ఖర్చులతో సహా పెట్టాను కాబట్టి 13 ఇంచెసే అసలు. 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ కింద ఖర్చులు పోతుంది, పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులు పోతుంది. 1 ఇంచ్ డాట్కి, 2 ఇంచెస్ ఖర్చులకి. చూసినారు కదా, 7.5 అసలు, 1 ఇంచ్ ఖర్చులకి. ఖర్చులతో సహా పట్టుకొని ఇలా సగానికి మళ్ళీ ఒక మార్క్ చేస్తున్నాను. దేనికి అంటే డాట్స్కి. అర్థమవుతుంది కదా, డాట్స్కి అనమాట అది. ఫస్ట్ అయితే ఒక లైన్ గీసుకోండి. మీకు అంత కన్ఫ్యూజన్గా ఉంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ లానే సేమ్ బాడీ పార్ట్ అనేది ఇది ఖర్చులకి. ఇక్కడ చివర్లో వేస్తుంది, కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే ఫస్టే కట్ చేసేసుకోండి సగానికి, ఇంకా ఈజీగా ఉంటుంది మనకి. స్కేల్ హెల్ప్తో స్టిఫ్గా పట్టుకొని కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే కదా, ఇప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. చూసారు కదా, ఇప్పుడు మనకి పొడవు వచ్చేసింది, నడుము లూజ్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ అను ఆర్మ్ రౌండ్, షోల్డరు అవి తీసుకున్నాము. వీళ్ళ నెక్
ఇవి రెడీమేడ్ డ్రెస్సెస్ కాబట్టి నెక్స్ అంత క్లియర్గా ఉండవు, నీట్గా. ఒకసారి పెట్టి చూస్తాను, చూసి మనకి అనుకూలంగా ఉంటేనే ఇవి మార్క్ చేస్తాను, లేకపోతే నేను ఈ 7.5 ఇంచెస్కి ఎంత మార్క్ చేయాలో అంతే చేస్తానండి. ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో ఒకసారి చూస్తాను. రెడీమేడ్ డ్రెస్సెస్కి ఫుల్ షోల్డర్ అనేది ఎగ్జాక్ట్లీ మనం స్టిచ్చింగ్కి సరిపోవు. 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్లో 3 ఇంచెస్ షోల్డర్ పైన 3 ఇంచెస్ అనేది వీళ్ళ మెడ రాదు, ఎందుకంటే వీళ్ళు చిన్న సైజు కదా. 2.5 పెడితే సరిపోతుంది. 2.5 మెడ, నెక్, 3 ఇంచెస్ షోల్డరు, మొత్తం 5.5 అయితే సరిపోతుంది. 5.5 చంక డౌన్ కూడా సేమ్ అదే 5.5 తీసుకోవాలి. మళ్ళీ ఈ పైన ఖర్చులకి వెళ్తుంది కదా, ఆ ఖర్చులతో కలిపి 6 ఇంచెస్ తీసుకోండి. ఫుల్ షోల్డర్ ఎంత వస్తే చంక డౌన్ కూడా అంతే వస్తుంది, కాకపోతే ఖర్చులతో కలిపి 6 పెడుతున్నాను నేను ఇక్కడ. అంటే మనం ఇక్కడ నేను లైన్ గీలే కానీ ఇక్కడ 1/2 ఇంచ్ లైన్ వస్తుంది కదా ఆల్రెడీ. ఇక్కడ నాకు నెక్ కూడా చూడండి 4 ఇంచెసే వచ్చింది, మరి దారుణంగా. అందుకని నేను ఫ్రంట్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ 6 ఇంచెస్ పెడుతున్నాను, ఎందుకంటే వాళ్ళు బోట్ నెక్ టైప్ తీశారు, అందుకని మనకి షోల్డర్ పెద్దగా వచ్చింది, ప్లస్ నెక్ విడ్త్ కూడా చాలా చిన్నగా వచ్చింది. ఇక్కడ 3 ఇంచెస్ హైట్ పెడుతున్నాను. ఇది ఫ్రంట్ నెక్ అండి, 6 ఇంచెస్ ఫ్రంట్ నెక్. ఇక్కడ ఫుల్ షోల్డర్ 5.5 వచ్చింది కదా, అదే 5.5 ఇక్కడ మార్క్ చేస్తున్నాను 6 ఇంచెస్కి. ఇప్పుడు ఈ రెండు కలుపుతూ ఒక లైన్, చంక డౌన్కి లైను. ఇక్కడ 6 ఇంచెస్కి ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, అదే 6 ఇంచెస్కి ఇక్కడ కూడా చంక డౌన్కి ఒక లైన్ గీసేసుకోండి. ఇది వచ్చేసి నెక్కి ఒక లైన్. ఒక్కసారి స్కేల్ తీస్తే ఆల్మోస్ట్ అంతా యూజింగ్ అయిపోవాలి అనుకుంటాను, అందుకే నెక్ చంక డౌన్ రెండు ఒకేసారి గీసేసాను. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి డాట్స్తో కలిపి పెడితే సరిపోతుందండి. 8.5 వచ్చింది కదా, డాట్స్తో కలిపి అదే 8.5 ఇక్కడ పెట్టేస్తున్నాను. 2 ఇంచెస్ అనేది ఖర్చులు. ఇక్కడ మనకి సేమ్ వస్తుంది, నడుం లూజు చెస్ట్ లూజు సేమ్ వస్తుంది, కానీ డాట్స్కి 1 ఇంచు మడతెట్టి కుట్టేస్తే అప్పుడు చెస్ట్ లూజ్ బ్రాడ్ అవుతుంది, నడుం లూజ్ చిన్నగా అవుతుంది, అప్పుడు షేప్ అవుట్ అనేది బయటకు వస్తుంది. మార్కింగ్ అప్పుడైతే సేమ్ డబ్బా షేపే వస్తుందండి, ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేసుకోండి. బ్లౌజెస్ కూడా ఇక్కడ వీళ్ళు చాలా చిన్న సైజు కాబట్టి 1.5 పెడితే సరిపోతుంది. అదే 1.5 ఇక్కడ పెట్టాలి, ఒక 1/2 ఇంచ్ ఖర్చులకు వదిలేసేసి పెట్టేసేసి ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఈ డాటు కలవాలి, కింద లైన్ కలవాలి, సరిపోతుంది. లైన్ కలిస్తే సరిపోతుందండి, ఈ లైన్ కలవాలి అని ఏమి ఉండదు, కింద లైన్ కలిస్తే సరిపోతుంది. వీళ్ళు చాలా చిన్న సైజు కాబట్టి లైన్ కూడా కలిసిపోతుంది. ఇప్పుడు ఒకసారి చంక డౌన్ అనేది కొలుద్దాం. చూసారా 7.5 వచ్చేసింది కరెక్ట్గా. వాళ్ళ నడుం లూజ్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది మ్యాక్సిమం, అలా వచ్చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నెక్ రౌండ్ అనేది లైట్ కర్వ్ ఇస్తున్నాను. లైట్ కర్వ్ ఇచ్చేసాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ లాగా అయిపోయింది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ తీసుకోండి. మనకి బ్లౌజెస్కి అయితే కింద నుంచి 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది, కానీ లాంగ్ ఫ్రాక్కి 1 ఇంచ్ తీసుకోండి. అందులో ఫ్రిల్స్ ఫ్రాక్ కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ అయ్యి కిందికి లాగుతూ ఉంటుంది, అందుకని ఇలా పట్టి పైకి కుట్టామనుకోండి యూ షేప్ అనేది మంచిగా వస్తుంది. నెక్ దగ్గర, నడుం దగ్గర సారీ. ఇప్పుడు చూసారు కదా మనకి మార్కింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలా కట్ చేసేసుకుందాము. ఇక్కడ కట్ చేసే ముందు నెక్ మార్కింగ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత బ్యాక్ నెక్ తీస్తాను. చంక లోతుకి కొంచెం మార్క్ చేస్తున్నాను, ఇది ఆల్రెడీ ఫ్రంట్ పార్టే కాబట్టి ఇది చంక లోతు. చూసారు కదా, ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా ఒకసారి కట్ చేసేద్దాం. నెక్ ఒక్కటి వదిలేసేసి మిగతాదంతా కట్ చేసేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా.
పై లైన్కి కట్ చేయండి. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట. మళ్ళీ చంకలోతుకి మనం ఏం మార్క్ చేసుకుంటాం అనేసి ఒకసారి కట్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. లైక్ ఇచ్చేయండి కొంచెం. ఎందుకు లైక్ ఇస్తే మన ఛానల్కి కూడా బూస్టింగ్గా ఉంటుంది. మీకు కూడా ఫ్రీగా నేర్చుకుంటున్నాను అనుకోకుండా లైక్ ఇచ్చి నాకు ప్రోత్సహించండి. ఓకేనా, ఇక్కడ డాట్స్ దగ్గర ఒక కట్ ఇచ్చేసుకోండి. చూసారు కదా. ఇప్పుడు ఈ పైది తీసేస్తున్నాను. పైది తీసేసి ఇక్కడ నేను నెక్ పాయింట్ పెట్టుకున్నాను కదా, మీకు అంత పాయింట్ మీద నమ్మకం లేకపోతే మళ్ళీ ఒకసారి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని కింద ఇక్కడ నేను డీప్ అనేది దానికి దీనికి 1/2 ఇంచ్ పెంచుతున్నాను, 6.5 పెంచుతున్నాను. 3 ఇంచెస్. ఇక్కడ కూడా లైట్ కర్వ్ ఇచ్చేస్తాను, కర్వ్ స్కేల్తో ఫ్రంట్ నెక్కి. లైట్గా కర్వ్. బ్యాక్ నెక్ లైట్ కర్వ్ లుక్ ఉంటుందండి బాగా, అందుకనే లైట్ కర్వే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. ఓకేనా, ఇది బ్యాక్ నెక్. ఇది చంక డౌన్ తీద్దాము. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ లైట్గా చంక డౌన్ తీసేది. చంక డౌన్ తీసేసి ఇక్కడ 2 ఇంచెస్కి ఘాట్లు పెట్టేసుకుందాం. ఇక్కడ కర్వ్ ఇచ్చేయండి. ఇది ఫ్రంట్ నెక్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 2 ఇంచెస్కి ఇక్కడ కూడా ఘాట్లు పెట్టేసుకుందాం. ఈ ఘాట్లు అనేది స్టిచ్చింగ్ అప్పుడు బాగా యూస్ఫుల్ అవుతాయి. నాకైతే ఘాట్లు కంపల్సరీ కావాలి, స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయండి ఇవి. ఓకేనా, ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్ అని తెలియడానికి బ్యాక్ పార్ట్ అని రాసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకేనా, ఈ నెక్స్ట్ కూడా ఉంచండి, తర్వాత మనకి నెక్ స్టిచ్చింగ్కి పనికొస్తాయి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కూడా తీయాలి. చూడండి, ఇచ్చేవారు కదా మనం తీసుకుంది. ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కోసం ఈ మిగిలింది స్ట్రైట్గా లైన్ గీసేసుకొని కట్ చేసేద్దాం. ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వేస్టేజ్ అనేది ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది. కింద చూసుకున్నాను నేను. ఉన్న పీస్లో వేస్టేజ్ తీసేసి ఇలా వేస్టేజ్ పట్టుకొని తీసేయండి. ఇక్కడ కట్ చేసేద్దాం. స్ట్రైట్గా కట్ చేసేసుకొని అప్పుడు బుట్ట హ్యాండ్స్ కావాలి అనుకుంటే ఇలా 4 హోల్డింగ్స్ తీసుకోండి. ఇలా 4 హోల్డింగ్స్ తీసుకోండి. ఇలా 4 హోల్డింగ్స్ తీసుకొని 4 ఇంచెస్ ఉందో లేదో చూసుకోండి. ఎక్కువనే ఉంది. 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. క్లాత్ని కూడా సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రిల్స్ ఫ్రాక్ కదా, నడుం దగ్గర కూడా ఫ్రిల్స్ పెట్టాలి మనం.
ఇలా 4 ఇంచెస్ చూసుకున్నాను. 4 ఇంచెస్ ఎగ్జాక్ట్లీ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే పట్టిగా వస్తుంది కదా. ఒక 1/2 ఇంచ్ పై ఖర్చులు తీసుకుంటున్నాను, పైన కింద కలిపి కూడా 1/2 ఇంచెసే ఖర్చులు తీసుకుంటున్నాను. వీళ్ళు చాలా చిన్న చేతులు ప్రిఫర్ చేస్తారనమాట, అందుకని నాకు భయం లేదు కొంచెం తగ్గినా ఏం కాదు అని. కొంతమంది అయితే చేతులు తగ్గితే నచ్చరు, వాళ్ళకైతే జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. 4.5 తీసుకున్నాను, ఖర్చులకి 1/2 ఇంచే తీసాను, పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు. అప్పుడు కింద వీళ్ళు బుట్ట హ్యాండ్ కూడా, అది కూడా నిండు బుట్ట కావాలంట, అందుకని చెప్పేసి 8 ఇంచెస్ 6 7 8 ఇంచెస్ దాకా తీసుకుంటున్నానండి. 5 ఇంచెస్ అయితే సూపర్ ఉంటుంది, లైట్ బుట్ట వస్తుంది. వీళ్ళు చేతి నిండా కావాలన్నారు బుట్ట, అందుకని దగ్గర దగ్గర 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. 8 ఇంచెస్ తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ తీద్దాం. మన హ్యాండ్ లూజ్కి ఎంత క్లాత్ కావాలి అనేది కూడా ఇలా చూసుకోవచ్చు. చూడండి, ఇలా కొలవండి. 7.5 + 2 9.5. ఇక్కడ 9.5 క్లాత్ ఉందో లేదో చూసుకోండి. 9.5 ఇక్కడికి వచ్చింది, 9.5 ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ బుట్టకి ఎంత వస్తుందో చూద్దాం. 7 ఇంచెస్ తీస్తున్నాను బుట్టకైతే, ఎక్కడ అతుకులు పడకుండా ఇంకా నాకు రిస్క్ లేకుండా 7 ఇంచెస్ అసలు తీసుకుంటున్నాను. 7 కూడా లేదు, 6.5 ఉంది. నాకు రిస్క్ లేకుండా చూసుకుంటున్నాను. ఉన్న క్లాత్ మొత్తం కరువు తీసేస్తాను. ఇప్పుడు ఈ 6.5 నుంచి హ్యాండ్ లూజ్ తీయాలి. హ్యాండ్ మనం ఎప్పుడు హ్యాండ్ ఎలా కట్ చేస్తామో, ఇంక ఈ పార్ట్ లేదనుకొని ఎప్పుడు ఎలా హ్యాండ్ కట్ చేస్తామో అలానే హ్యాండ్ కట్ చేయండి. ఇప్పుడు ఉన్న క్లాత్లో 2.5 హ్యాండ్ లూజ్కి కింది దించుతున్నాను. వీళ్ళకి 2.5 సరిపోతుంది, చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. నడుం లూజ్ వచ్చి 7.5 వచ్చింది కదా, అదే 7.5ని ఇక్కడ పెడుతున్నాను. ఆమ్ రౌండ్ ఇది రెడీమేడ్ డ్రెస్ ఇచ్చారు కాబట్టి మనకి అంత ఎగ్జాక్ట్లీ అర్థం కాదు, అందుకని నడుం లూజ్ పెట్టినా సరిపోతుంది. ఇక్కడ వీళ్ళు హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ ఉంది కదా, అదే 6 ఇంచెస్ ఇక్కడ పెడుతున్నాను. 2 ఇంచెస్ ఖర్చులు. ఇప్పుడు ఇక్కడ 7.5 తీసుకున్నాం కదా, ఆ 7.5ని ఇలా సగానికి చేయండి. సగానికి చేసి ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ వదిలేసేసి కరువు స్కేల్తో కరువు తీద్దాం. ఫస్ట్ ఇలా కరువు స్కేల్ యూజ్ చేసేవాళ్ళు ఇలా యూజ్ చేయండి. హాఫ్ మార్క్ చేసుకున్న లైన్ దగ్గరికి ఇలా. ఇప్పుడు ఇటు సైడ్ ఓకేనా. ఇక్కడ 1/2 ఇంచ్ మందం డౌన్ చేసుకొని, వీళ్ళు చాలా చిన్న సైజు కాబట్టి 1/2 ఇంచ్ మందం డౌన్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక ఎలా డ్రా చేసామో అలానే కరువు స్కేల్ యూజ్ చేస్తూ డ్రా చేయండి. ఇదే 1 ఇంచ్కి యాడ్ అయ్యేటట్టు చంక డౌన్ తీయండి. ఇది హ్యాండ్ లోత్ అంటారు, సారీ, హ్యాండ్ లోత్ తీసేయండి. ఇప్పుడు ఈ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. అర్థమైనట్టుంది హ్యాండ్ కటింగ్ అనేది. మీకు హ్యాండ్ మార్కింగ్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఇంత లాంగ్ వస్తుంది. ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కరువు తిరగాలి. ఒకసారి మళ్ళీ చూసుకోండి సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని ఇక్కడ కరువు తీయండి. సిల్క్ కాబట్టి జారుతూ ఉంటుంది, జాగ్రత్తగా కట్ చేసుకోండి. కటింగ్ పోయిందంటే ఒక్కసారి క్లాత్ తీసుకురాలేము, ఒకసారి కట్ అయిపోయిందంటే క్లాత్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. డబల్ హోల్డింగ్లో ఉంది కదా, ఇలా తీయాలి. ఫ్రంట్ పార్ట్ తీద్దాం. అలా తీసే ముందు ఒకసారి ఇలా ఘాట్లు పెట్టుకుందాం. ఇది డబల్ హోల్డింగ్ అనేది స్టెప్ బై స్టెప్ ఉంది. మన బ్లౌజ్కి అనేదేమో మడతెట్టినట్టు మడతెడతాం కదా, అందుకని ఎలా పడితే అలా తీసేయకండి. ఇక్కడ చూడండి, బుట్టకి మనకి ఈ ఘాట్లు పెట్టుకుంటే స్టిచ్చింగ్ అప్పుడు బుట్ట కట్టుకోవడానికి బాగుంటుంది.
స్టిచ్చింగ్కి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఎక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టాలి అనేది మనకి ఒక అవగాహన ఉంటుందన్నమాట. అందుకని అలా ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఒక సైడ్ మాత్రం ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసేసి ఒక సైడ్ మాత్రం ఫ్రంట్ లోత్ తీయండి. సైడ్కే తీయాలి, ఒక సైడ్కి ఫ్రంట్ లోత్ అనేది. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి F1 రాసుకుంటున్నాను. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి F1 రాసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. మిగిలిన క్లాత్లో ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. మిగిలిన క్లాత్ని హెచ్చు తక్కువ తీసేసేసి కోరస్ అనేది వేస్టేజ్ తీసేసి కట్ చేసేద్దాం. చూడండి, ఇలా వేస్టేజ్ వరకు ఒక స్ట్రైట్గా కట్ చేసేసేయండి. ఇప్పుడు మనకి మిగిలింది 2 మీటర్స్ మిగిలింది క్లాత్. మిగిలిన క్లాత్లో ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. చూసారు కదా? ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఎంత మిగిలిందో ఒకసారి మళ్ళీ కొలుచుకుంటున్నాను. టూ మీటర్స్ కన్నా కొంచెం ఎక్కువనే మిగిలింది. ఇది సరిపోతుంది మనకి. ఇలా దీన్ని లైట్గా ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఫ్రిల్స్ ఫ్రాక్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే వీళ్ళు ఇటు సైడ్ బాడీ పార్ట్కి మెయిన్ పార్ట్ అంటే పళ్ళు తీసుకోమన్నారు కదా, ఇక్కడ కోరస్ అనేది కట్ చేసేది. ఇది పళ్ళు థిక్ కలర్ వచ్చింది, అది పెట్టొద్దన్నారు. అది పళ్ళు వరకు తీసేద్దాం. థిక్ కలర్ వచ్చిన వరకు తీసేయమన్నారు. ఓకే, ఇది నార్మల్ మిర్రరే. నేను మిర్రర్ అని చూస్తున్నాను, ఎందుకంటే మనకి సూది ఇరిగిపోద్ది. నెక్స్ట్ బాడీ పార్ట్ కట్ చేద్దామండి. చూడండి, బాడీ పార్ట్ అనేది ఇలా హోల్డ్ చేసుకోండి. ఖచ్చితంగా హోల్డింగ్ అనేది మనకెళ్ళి ఉండాలి, కోరస్ అనేది అటు ఉండాలి, చూసుకోండి. ఇక్కడ ఇలాంటి మిర్రర్ వర్క్ వచ్చింది కదా, అది ఎక్కడ వచ్చిందో చూసి ఫ్రంట్ పార్ట్ పెడదాం. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉందో ఎలా యాజ్ టీజ్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసేద్దాం. ఒకసారి 4 హోల్డింగ్స్లో వస్తుందా అని చూస్తున్నాను. రానప్పుడు ట్రయింగ్లో వేస్ట్. ఎందుకంటే ఇది ఫ్రిల్స్ ఫ్రాక్ కాబట్టి క్లాత్ సేవింగ్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నాను, అందుకనే చూశాను అలాగా. ఫ్రిల్స్ ఫ్రాక్కి ఎంత క్లాత్ సేవ్ చేస్తే అంత మనకి ఫ్రిల్స్ అంత ముద్దగా బాగుంటుంది అనమాట. షర్ట్ వెనక్కి వెళ్ళిపోతాం. ఓకేనా, ఫ్రంట్ పార్ట్కి ఇలా 4 హోల్డింగ్స్లో పెట్టుకొని చూసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్ మనం కట్ చేసేది. చాలా ఎక్కువ తక్కువ కట్ చేసేస్తాను నేనైతే ఎప్పుడైనా సరే, ఎందుకంటే అటాచింగ్ అప్పుడు అస్సలు ఇబ్బంది పడకుండా. ఇలా అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్కి వర్క్ ముందుకు వచ్చేలా చూస్తాం అనుకుంటున్నాను. ఎక్కడ వచ్చేటట్టు ఏం కనిపించట్లేదు నాకు. ఇంకెలా వస్తే అలా కట్ చేయడమే, చేసేదేం లేదు. ఇక్కడ దాకా హ్యాండ్స్ తీసేస్తే ఇది వస్తుందేమో ఫ్రంట్ పార్ట్కి ముందు. ఇక్కడ ఫ్రంట్ కొంచెం అఫిషియల్గా చూద్దాము. ఇక్కడైతే హ్యాండ్స్ కట్ చేస్తాను. ఇప్పుడు
రావట్లేదు. మిర్రర్ వర్క్ అయితే కనిపిస్తుంది కదా అనుకోవడమే. ఇక ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ ఇలా పెడితే ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది. ఇంతవరకు తీసేయాలి అంటే ఇది హ్యాండ్స్కి ఏమన్నా వస్తుందేమో చూస్తా. టూ హ్యాండ్స్ కావాలి మనకి. ఓకే, ఇక టూ హ్యాండ్స్కి వస్తుంది. ఏ పాటికి మనం కొంచెం లుక్ వచ్చే ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ కదా అని నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఈ వర్క్ వచ్చింది కదా, ఈ వర్క్ ఫ్రంట్కి రావాలి అనే ఉద్దేశంతో నేను ఇలా కట్ చేస్తున్నాను. పాపం వర్క్ వచ్చింది ముందు పెట్టు అని చెప్పారు కాబట్టి, పళ్ళు పాటు ముందు పెట్టు అని చెప్పారు అంటే వర్క్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా. ఈ మిర్రర్ వర్క్ అనేది ఫ్రంట్కి రావాలి అనే ఉద్దేశంతో ఇలా కట్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ హ్యాండ్స్ తీస్తాను, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీస్తాను. వీడియో కంఫర్ట్గా నాకు కటింగ్ అనేది సెట్ అవ్వట్లేదు. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇక్కడ దాకా తీసేద్దాం క్లాత్ అనేది. హ్యాండ్స్ సెట్ చేద్దాం ఇక. ఓకే, అదంతా ఫ్రిల్స్కి ఫ్రాక్కి బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ తీయాలి. హ్యాండ్స్కి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీసేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే ట్రై చేశాను, రావట్లేదు. అందుకని మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసేస్తాను. హోల్డింగ్ మనకి వెళ్ళి పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ హోల్డింగ్ ఉంది కదా, చూసుకోండి. లేకపోతే మళ్ళీ అతుకులు పడిపోతాయి, మీకు అంత కష్టపడింది కూడా వేస్ట్ అయిపోద్ది. ఓకేనా, టూ హ్యాండ్స్ అనేది ఎక్కువ తక్కువ కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత నేను గమ్ చేస్తాను. గమ్ చేశాక కొంచెం చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇంత భయపడాల్సిన అవసరం ఉండదు ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది. ఓకేనా, హ్యాండ్స్ కూడా అయిపోయింది మనకి. మిగిలిన క్లాత్ పక్కకు పెట్టేసేసి ఉన్న క్లాత్లో వీళ్ళు కోరస్ తీసేయమన్నారు కదా, కోరస్ తీసేసేసి ఇటు సైడ్ ఈ మిర్రర్ వర్క్ అనేది ఫ్రంట్కి రావాలి అని చెప్పారు. ఈ కోరస్ తీసేద్దాం. చించితే వెళ్ళిద్దేమో అని చూసాను, కానీ ఈ క్లాత్ చించితే వెళ్ళదు. ఈ ఎడ్జెస్ అనేది తీసేసేసి ఇప్పుడు ఇది 3 మీటర్స్ తీసుకుంటాను నేను. చూడండి, ఎక్కువ తక్కువ ఉంది కదా అనేసి ఎక్కువ తక్కువ కూడా తీసుకోకండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ తీసుకున్నారనుకోండి మళ్ళీ తర్వాత ఫ్రిల్స్కి సరిపోదు, మీకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదిగోండి 36 ఇంచెస్కి ఇది 1 మీటరు. 3 మీటర్స్ తీసుకుంటే చుట్టూ రౌండ్గా వచ్చేస్తుంది. రౌండ్గా హాఫ్ ఇంచ్ ఫ్రిల్ పెట్టాలి. హాఫ్ ఇంచ్ ఫ్రిల్ పెట్టేసుకొని కుట్టేసామంటే 3 మీటర్స్ సూపర్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు 3 మీటర్స్ కూడా ఎలా పడితే అలా కట్ చేయకండి, ఇలా హాఫ్ హోల్డ్ చేసుకొని, హాఫ్ అంటే కూడా ఎక్కడికి పడితే అక్కడికి కాదు. చూడండి, నేను చూపిస్తాను. వెనక్కి వెళ్ళిపోతున్నాను, పెద్దగా ఉంది కదా. ఇప్పుడు
వీళ్ళకి ఎంత కావాలి, 21 ఇంచెస్ బాడీ పార్ట్ కావాలి. 2 ఇంచెస్ ఖర్చులు తీసేస్తున్నాను. 23 ఇంచెస్, 23, 24 పెట్టేస్తున్నాను. ఈ 24 ఇంచెస్కి 3 మీటర్స్ కట్ చేయాలి. 21 అసలు 22, 23 సరిపోతుంది. 23 సరిపోతుంది. 23 ఇంచెస్ పొడవు, 3 ఇంచెస్ ఏమో నడుం లూజ్కి ఏమంటారు, ఇది నడుంకెళ్ళి 3 మీటర్స్. ఇలా ఒకసారి నీట్గా పరిచేసుకొని 3 మీటర్స్ క్లాత్ని ఇలా నీట్గా పరిచేసుకొని 23 ఇంచెస్కి ఇక్కడికి నీట్గా పరుచుకుంటే నీట్గా కటింగ్ వస్తుందండి. ఇప్పుడు అటు నుంచి 23 ఇంచెస్కి కట్ చేసేస్తాను. ఎంత ఉంటే అంత కట్ చేయకుండా 3 మీటర్స్ వరకు. ఓకేనా, అది ఫ్రిల్స్కి పడుతుంది. చూడండి, ఇక్కడ కూడా స్ట్రైట్గా కట్ చేసేసిద్దాం. ఓకేనా, ఇది బాడీ పార్ట్కి. ఈ 3 మీటర్స్ అనేది బాడీ పార్ట్కి కుర్చీలు పెట్టుకుంటూ కుట్టేస్తే సరిపోతుంది. ఓకే కదా, హాఫ్ ఫ్రంట్, హాఫ్ బ్యాక్. ఇది అసలు నడుం లూజ్ ఎంత ఉందో చూద్దాం. వాళ్ళది 7.5 ఉంది కదా, మర్చిపోయాను. ఇది 4 హోల్డింగ్స్లో పెట్టాను చూడండి. 7.5 వాళ్ళ నడుం లూజు, కానీ మనకు వచ్చింది ఎంత, 27. ఇన్ని ఫ్రిల్స్ పెడితే ఎంత బాగుంటుందన్నమాట. మరి ఓవర్గా కూడా పెట్టద్దు నడుం దగ్గర. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 8 ఇంచెస్ లెంత్ తీసుకోమన్నారు. 8 ఇంచెస్కి ఇది మొత్తం వచ్చి 16 ఇంచెస్ ఉంది. ఈ కోరస్ తీసేయంగా 16 ఇంచెస్ అంటే 8 ఇంచెస్కి 2 భాగాలు తీయొచ్చు. ఈ మిగిలిన క్లాత్ కూడా సగం చేసేసేసి ఇది లైన్స్ ఉంది కాబట్టి నేను ఆ లైన్ మీద నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. లేకపోతే టేప్తో కొలుచుకొని అక్కడక్కడ లైన్స్ పెట్టుకోండి, మార్కింగ్ చేసుకోండి స్ట్రైట్గా. ఓకేనా, ఈ మిగిలిన ప్లేట్స్లో ఆఫ్కి చేయాలి. ఈ కోరస్ తీసేసి ఈ కోరస్ తీసేయండి. వాళ్ళు 8 ఇంచెస్ ఫ్రిల్ కావాలన్నారు కదా, ఖర్చులతో కలిపి 8 ఇంచెస్ నేను కౌంట్ చేశాను. ఇక్కడ సిల్వర్ కలర్ లైన్ వచ్చింది కదా, లైన్ మొత్తం తీసేస్తున్నాను. ఈ సిల్వర్ కలర్ లైన్ కూడా ఫ్రిల్స్కి కింద చిన్న ఫ్రిల్ ఇస్తే మస్తు లుక్ ఉంటుందన్నమాట. కానీ చిన్నపిల్లలకైతే బాగుంటుంది అలాగా. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే కాబట్టి నేనేం స్టిచ్ చేయను, చెప్తున్నాను మీకు సజెషను. ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్నారని లైక్ ఇవ్వట్లేదు, లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తుంటే మీకు మరిన్ని వీడియోస్ యూట్యూబ్ చూసుకుంటూ టైలరింగ్ నేర్చుకునే అవకాశాన్ని నేను మీకు చాలా సింపుల్ వేలో చెప్పేటట్టు చూస్తాను. అసలు ఇలా అయితే వచ్చేస్తే బాగుండు, కానీ రావట్లేదు. అన్నీ హోల్డ్ చేసి కట్ చేయొచ్చు, కానీ ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 8 ఇంచెస్కే ఉంది, అంటే ఎక్కువ తక్కువ లేదు. అందుకని హోల్డ్ చేసి కట్ చేస్తే అక్కడక్కడ ఎక్కువ తక్కువ వెళ్ళిపోతుంది, అప్పుడు మనకి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 16 ఇంచెస్ ఉంది కదా మనకి ఫ్యాబ్రిక్, 8 ఇంచెస్కి సగానికి కట్ చేయాలి. అప్పుడు ఎక్కువ తక్కువ పోయిందనుకో మనకి ఇబ్బంది అయింది. అందుకనే కష్టమైనా పర్లేదు సింగిల్ పొర మీదే కట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయిపోయిందనమాట. ఓకే, లేస్ అనేది ఇంకా మనకి పనికిరాదు. ఈ మిగిలిన క్లాత్లో ఫ్రిల్స్కి సరిసగం తీసుకొని ఫ్రిల్స్కి 8 ఇంచెస్ చూడండి, ఎగ్జాక్ట్లీ 8 ఇంచెస్ ఉంది. దీన్ని హోల్డ్ చేసి సగానికి కట్ చేస్తాను.
కొంచెం అక్కడక్కడ ఎగుడు దిగుడు వచ్చింది కూడా అప్పటికి. ఇలాంటి క్లాత్స్కి బెలూన్ హ్యాండ్స్ అయితే ఇంకా బాగుంటుంది. బుట్ట హ్యాండ్స్ కన్నా బెలూన్ హ్యాండ్స్ని ప్రిఫర్ చేయండి. ఓకేనా, ఇలా హోల్డ్ చేసేసుకొని నీట్గా 8 ఇంచెస్కి మార్క్ చేసి కట్ చేస్తున్నాను. ఎయిట్ ఇంచెస్ చివరి కూడా 8 ఇంచెస్ పెడుతున్నాను. ఇప్పుడు కింద కూడా 8 ఇంచెస్ వచ్చిందో లేదో ఒకసారి చూసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది, పర్లేదు. ఇప్పుడు ఇలా పెట్టేసేసి హోల్డింగ్లో కట్ చేసేస్తున్నాను. హోల్డింగ్లో కటింగ్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రిల్స్కి వస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఫ్రిల్స్, ఇది మెయిన్ కుచ్చిళ్ళు ఫ్యాబ్రిక్, అదే మెయిన్ కుచ్చిళ్ళ ఫ్యాబ్రిక్కి ఇది బాడీ పార్టు, హ్యాండ్స్. ఇప్పుడు నెక్కి కట్ చేద్దాం. ఉన్న లైనింగ్ పీస్లో ఇది బాడీ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఉన్న లైనింగ్ అతికేసేసుకొని ఇక్కడ నేను ఇలా అతికేసేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేస్తాను తర్వాత. హాయ్ అండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ కుడుతున్నాను అనమాట. నెక్కి ఇలా జాయింట్ పీస్ తీసుకున్నాను. సేమ్ యాస్టీస్గా జాయింట్ పీస్ మీద నుంచి ఒక పాదం ఖర్చుతో జాయింట్ కుడుతున్నాను. ఇక్కడ మనం కుట్టేదేమో ఫ్రిల్స్ ఫ్రాక్కి ఫ్రంట్ పార్ట్ కుడుతున్నాను. చూడండి, ఫ్రిల్స్ ఫ్రాక్కి శారీ ఇచ్చారు మనకి. మనం ఫ్రిల్స్ ఫ్రాక్ కటింగ్ వీడియో అనేది ముందు వీడియోలో ఉంటుంది, చూడండి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇలా ఫ్రంట్ పార్ట్ని యాస్టీస్గా పెట్టుకున్న విధంగా పాదం ఖర్చుతో కుట్టుకోవాలి. ఖచ్చితంగా పాదం ఖర్చు అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మెయింటైన్ చేయండి. ఇక్కడ తిరిగే దగ్గర కూడా జాగ్రత్తగా చూసుకుంటూ తిప్పండి. పాదం ఖర్చుతో ఫ్రంట్ నెక్ అనేది పాదం ఖర్చుతో మొత్తం కుట్టేశాక ఇలా ఘాట్లు పెట్టండి. ఇలా చుట్టూ ఘాట్లు పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా కుట్టేసుకున్నాక ఇప్పుడు ఇలా పెట్టేసేసి ఇటు లైనింగ్ మీద పడేటట్టు, అంటే మనం ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం కదా దాని మీద పడేటట్టు మళ్ళీ ఒకసారి కుట్టుకుందాం. ఇటు మనం ఎక్స్ట్రా పీస్ జాయిన్ చేసుకున్నాం కదా దాని మీద పడాలి, లైనింగ్ మీద నుంచి పడాలి. ఈ కుట్టు దాటొద్దు, ఈ కుట్టుకి ఇవతలే పడాలి. ఇలా లాగినట్టు చేసి కుట్టండి. రౌండ్స్ తిరిగే దగ్గర కూడా జాగ్రత్త. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసి కనపడకుండా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇలా హోల్డ్ చేసుకొని ఇలా రావాలి. మిడిల్ నుంచి వేసుకుంటున్నాను, ఇంకా మళ్ళీ ఇంకో కుట్టు వేయకుండా ఇట్లా వేస్తే ఒక కుట్టుతో ఫినిష్ అయిపోతుంది.
ఓన్లీ ఎడ్జెస్ వేస్తే ఏంటంటే దానికి మళ్ళీ చేతి పని చేయాల్సి వస్తుంది. ఇలా ఎడ్జెస్ వేయకుండా మిడిల్ నుంచి వేస్తే చేతి పని చేయక్కర్లేదు. నెక్ కూడా నీట్ ఫినిషింగ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి నెక్ లుక్ వచ్చిందా, అయిపోయింది మన నెక్ వర్క్ అనేది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్కి కూడా వేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెడపట్టి తీసుకున్నాను. ఆ మెడపట్టిని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా జాయిన్ చేద్దాం. ఇక్కడ వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని నేను వీడియో తీయట్లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నెక్ అనేది కుట్టేశాను. ఇప్పుడు డాట్స్ కుడదామండి. డాట్స్కి ఘాట్లు పెట్టుకున్నాం కదా ఇక్కడ గుర్తుకి, ఆ ఘాట్లు పెట్టిన విధంగా హోల్డ్ చేసుకుంటున్నాను. హోల్డ్ చేసుకొని నా ఫాలోవర్స్ అందరికీ తెలుసు కదా నేను డాట్స్కి ఎలా సెట్ చేస్తాను అనేది. ఇక్కడ ఒక పాదం మందం ఖర్చు పెట్టి ఎల్లో కలర్ లైన్కి డాట్ తీస్తాను. చూసారు కదా, ఇలా అన్నమాట. నేను డాట్స్ కంటూ స్పెషల్గా పాయింట్ ఏం పెట్టుకోను. మన ఎల్లో కలర్ లైన్ ఉంది కదా, ఇక్కడ ఒక పాదం మందం ఖర్చు పెట్టుకొని ఈ ఎల్లో కలర్ లైన్ వరకు పట్టుకొని కుట్టేసుకుంటాం. చూసారుగా డాట్ అనేది ఇలా కుట్టేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా పెట్టేద్దాం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. బ్యాక్ పార్ట్కి ఎలా పెట్టానో అలానే ఫ్రంట్ పార్ట్కి. సేమ్ ఒక పాదం ఖర్చు ఎల్లో లైన్. కొన్ని డైలీ రొటీన్గా వాడేటి ఏంటంటే ఇలాంటి బండగుత్తులు పెట్టుకుంటే సరిపోతుంది, ప్రతిదీ మార్క్ చేసుకోకుండా. ఇప్పుడు డాట్స్ అనుకో బ్లౌజులకైనా లాంగ్ ఫ్రాక్స్కైనా దేనికైనా యూస్ఫుల్ అనమాట. అందుకని డాట్స్ అనేది ఇలా బండగుర్తు పెట్టేసుకున్నాను నేను. పదమూడు వదిలేసి ఓకే కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది అయిపోయింది మనకి. ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేసేసి హ్యాండ్స్ జాయిన్ చేద్దాం. దీనికి షోల్డర్ జాయిన్ చేద్దాం. పాదం ఖర్చుతో షోల్డర్ జాయింట్ అనేది ఫస్ట్ రఫ్ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ హ్యాస్టీగా ఇటు సైడ్ కూడా అటు ఎంత ఖర్చు మెయింటైన్ చేసామో ఇటు అదే ఖర్చు మెయింటైన్ చేసుకోవాలి. పావించి అటు ఇటు అయినా కానీ ఎగుడు దిగుడు అయిపోతుంది. చూసారు కదా, షోల్డర్ జాయింటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. హ్యాండ్స్ జాయిన్ చేసే ముందు ఈ హ్యాండ్స్ నేను బుట్ట చేతులు పెట్టమని చెప్పారు కదా, ఇదిగోండి ఇలా గమ్ చేసేసుకున్నాం కదా మనం. ఎలాగో గమ్ చేసుకున్నాం కాబట్టి ఒక పని అయిపోయింది. ఇప్పుడు ఈ ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్లకి దాకా బుట్ట హ్యాండ్స్కి రెడీ చేసుకున్నాం. చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈరోజు మొత్తం ఫ్రిల్స్ తోటే పని అండి. ఫ్రిల్స్ ఫ్రాక్ కదా, నడుము ఫ్రిల్లే, హ్యాండ్ ఫ్రిల్లే, కింద ఫ్రిల్లే. ఫ్రిల్స్ తోటే చాలా టైం పడుతుంది మనకి. చూడండి స్లోగా మెయింటైన్ చేయండి. మోటార్ కాబట్టి ఉరికేస్తుంది.
ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకునేదాకా ఫ్రిల్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఘాట్లు ఎక్కడికి పెట్టుకున్నామో అక్కడికి ఫ్రిల్స్. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టాలి. చూసారు కదా, బుట్ట అనేది రెడీ అయిపోయింది మనకి. ఇలా ఉంటే ఇలా. ఇప్పుడు దీనికి సైడ్ బెల్ట్ వేసేయాలి. వేసే ముందు ఒకసారి బుట్ట అనేది సరిపోయిందో లేదో చూసుకుందాం. ఇది మిడ్ పాయింట్ నుంచి దీనికి ఇలా పెట్టి చూడండి. ఇంకా చాలా ఎక్కువ వచ్చింది కదా, ఇంకా 4-5 ఫ్రిల్స్ పడతాయి. పడితే కుట్టేద్దాం. అటు రెండు. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి వాళ్ళది 6 ఇంచెస్. ఇటు సైడ్ హ్యాండ్ చూడండి, వాళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్. అదే 6 ఇంచెస్ ఇక్కడ వచ్చిందో లేదు చూశాను. 2 ఇంచెస్ ఖర్చులు, ఇంకా 3 ఇంచెస్ 11 దాకా ఉందంటే 3 ఇంచెస్ దాకా మనకి ఎక్స్ట్రా ఉంది. అంటే 8 ఇంచెస్కి పెట్టేసేసి అంటే 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడికి ఈ 3 ఇంచెస్ అనేది ఫ్రిల్స్ పెట్టేస్తాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ నుంచి పెట్టాలి. ఇటు నుంచి ఇప్పుడు ఇటు సైడు అటు సైడు సేమ్గా వచ్చిందా లేదా అని చూసుకొని బుట్టలు పెట్టేసుకున్నాం కదా కుర్చీలు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 6 + 2 8 ఇంచెస్ వచ్చిందా లేదా చూసుకుంటున్నాను. చూడండి, ఇంకా 9 8 ఇంచెస్ 8.5 ఉంది, ఇంకా పర్లేదు. ఇప్పుడు ఇక్కడ బెల్ట్ వేసేసుకుందాం. ఒక ఎక్స్ట్రా క్లాత్, మిగిలిన పైన క్లాత్లో ఎక్స్ట్రా పీస్ తీసుకోవాలి. చేసే ముందు ఇప్పుడు ఫ్రంట్ నుంచే పెడుతున్నాను, ఎందుకంటే ఇందాక మనకు అర్థమైంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దానిలానే తయారు చేయాలి. టైలరింగ్ అనేది కుడుతూ ఉంటే ఎక్స్పీరియన్స్ బట్టి మనకి చాలా నేర్చుకోవచ్చండి. ఫస్ట్ టైం మనకి అన్నీ రాలేదు అని ఫీల్ అయిపోవద్దు. ఇంకా మనం యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా డౌట్స్ ఉండిపోతాయి. అలాని మనం అక్కడే ఆగిపోయామనుకోండి, రావట్లేదేమో అనుకొని ఆగిపోతే మాత్రం ఏమీ చేయలేము. ఆగొద్దు, కుడుతూనే ఉండండి. ఏంటి మన మిస్టేక్ ఏంటి అనేది, ఫాల్ట్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మన మిస్టేక్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఒక బ్లౌజ్కి కాకపోతే ఒక బ్లౌజ్కైనా మన మిస్టేక్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. చూసారు కదా, మనం మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటేనే కదా ఎంతటి వాళ్ళైనా, సైంటిస్టులు అయినా సరే, ఎలకని చంపండి ఎవరు సైంటిస్ట్ అయిపోరు, డాక్టర్ అయిపోరు. కాబట్టి మనం ఫెయిల్ అవుతున్నా కానీ ఇంకా సక్సెస్ని ఎతుక్కోండి అంతే. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ చేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఒక పీస్ కట్ చేసుకున్నాను. ఆ పీస్ అనేది కట్ చేద్దాము. ఇప్పుడు కరువు తీసినకెళ్ళి కాకుండా మన హ్యాండ్కి వెళ్ళి ఇలా పెట్టుకోండి. బ్యాక్ సైడ్ నుంచి కుట్టుకోవాలి. ఎక్స్ట్రా పీసెస్ ఏమంటే ఎక్స్ట్రా వేస్టేజ్ మొత్తం క్లీన్గా నీట్గా చేసుకొని ఇప్పుడు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి కుట్టాలి. చూడండి, ఒక పాదం ఖర్చు పెట్టండి, రివర్స్ పెట్టాలి క్లాత్. అప్పుడే అది టర్న్ చేసి హోల్డ్ చేస్తే కరెక్ట్ క్లాత్కి వస్తుంది. ఇప్పుడు రివర్స్లో కుట్టున్నాను చూడండి, రివర్స్లోనే రివర్స్ క్లాత్ పెట్టాను. ఒకసారి బిగినర్స్కి డౌట్ ఉంటే ఇలా తిప్పుకొని ఇలా హోల్డ్ చేస్తాం కదా,
అప్పుడు కరెక్ట్ క్లాత్ వస్తుంది కదా అనే అవగాహన తెచ్చుకోండి. మొత్తం కుట్టేయకండి. ఏదైనా 1కి 2 సార్లు చెక్ చేసుకొని అవగాహన తెచ్చుకొని కుట్టండి. ఓకే కదా. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇలా హోల్డ్ చేయండి. 4 హోల్డింగ్స్ చేస్తున్నాను నేను ఇక్కడ. 4 హోల్డింగ్స్ కూడా ఈ ఖర్చులు కనపడకుండా పైనుంచి పెడుతున్నాను. కింద నుంచి పెడితే ఇంకా బెస్ట్. కాకపోతే ఇది చాలా పల్చటి క్లాత్ కాబట్టి ఈ కుర్చీలు హోల్డింగ్స్ అన్నీ కనిపించకుండా ఇలా నీట్గా హోల్డ్ చేస్తున్నాను. బాగా పలుచగా ఉందనిపిస్తే దీనికి కూడా లైనింగ్ వేసేయండి ఈ బెల్ట్ పార్ట్కి. ఈ కుట్టు అనేది కనపడకూడదు. చూసారు కదా, ఇలా రావాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ దానికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేద్దాం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా 2 హ్యాండ్స్ అనేది ఫినిష్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏదో చూసుకొని, బ్యాక్ పార్ట్ ఏది, ఫ్రంట్ పార్ట్ ఏది చూసుకొని, ఫ్రంట్కి ఏది షోల్డర్ అంటే ఆల్రెడీ మనం చంకలో తీసి F అని రాశాను కదా, అది ఫ్రంట్కి వచ్చేటట్టు పెట్టుకొని ఇప్పుడు మిడ్ పాయింట్ ఏదో చూసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఇలా సిరసగానికి తీసుకున్న మిడ్ పాయింట్ ఏంటో మనకు అర్థమైపోద్ది. ఇలా సిరసగానికి తీసుకొని ఇది మిడ్ పాయింట్. ఇప్పుడు యాస్టీస్గా బ్యాక్ సైడ్ కనుక్కొని షోల్డర్ ఖర్చులు అనేది బ్యాక్ సైడ్ కనుక్కొని ఇలా జాయిన్ చేసేద్దాం పాదం ఖర్చుతో. ఇలా జాయిన్ చేసేసుకోవాలి. కుట్టేసి ఇలా తిప్పేయాలి. ఇలా హ్యాండ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక సైడ్ అయితే జాయింట్ అయిపోయింది, ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనకి హ్యాండ్స్ జాయింటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు పై పార్ట్ వర్క్ అయితే అయిపోయింది. సైడ్ జాయింట్ చేసేస్తే, సైడ్ జాయింట్ చేసే ముందు ఫ్రిల్స్ పెట్టేస్తాను నేను. చూడండి ఇక్కడ మనం తీసుకున్న ఈ ఫ్రిల్స్ ఫ్రాక్కి ఇవేమో చిన్న చిన్న ఏమో కింద ఫ్రిల్స్, ఇది పెద్ద క్లాత్ ఏమో పై ఫ్రిల్స్. పై ఫ్రిల్స్కి 21 ఇంచెస్ తీసుకున్నాను కదా, దీన్ని ఆఫ్గా కట్ చేద్దాం. ఫ్రంట్ ఆఫ్, బ్యాక్ ఆఫ్. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్ కట్ చేస్తున్నాను ఈసారి. ఎప్పుడు కట్ చేసినా నేను మొత్తం కలిపి కుట్టేసేసేదాన్ని. ఇప్పుడు అలా కాదు, ఫ్రంట్కి ఫ్రంటే, బ్యాకే కుడదాం అనుకుంటున్నాను. ఇవి సిరసగం తీసుకొని కట్ చేసేస్తున్నాను. హాఫ్ పీస్ బ్యాక్ ఫ్రిల్స్, హాఫ్ పీస్ ఫ్రంట్ ఫ్రిల్స్.
ఓకే కదా. ఒక హాఫ్ తీసుకుంటున్నాను, ఒక హాఫ్ పక్కకు పెట్టేసి ఒక హాఫ్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ మిర్రర్ వర్క్ వచ్చింది కదా, మిర్రర్ వర్క్ పైకి వచ్చేటట్టు పెట్టాను. ఒక 2 ఇంచెస్ గ్యాప్ని వదిలేయండి. ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి 1 ఇంచ్ వదిలేసేసి ఫ్రిల్స్ స్టార్ట్ చేయాలి. 2 ఇంచెస్ అనేది ఖర్చులు తెలుసు కదా మీకు. రివర్స్ ఉంది చూసుకోండి. క్లాత్ ఎప్పుడైనా మెయిన్ సైడ్ పెట్టేయండి. మెయిన్ సైడ్ పెట్టండి. ఇది మాత్రం మర్చిపోకండి. ఒక పాదం ఖర్చుతో ఇప్పుడు ఇలా ఫ్రిల్స్ తయారు చేద్దాం. హాఫ్ ఇంచ్ మందంతో ఫ్రిల్స్ పెడుతున్నాను. ఇక్కడ మీకు అంత డౌట్ ఉంటే దీన్ని సగం చేసేసేసి మిడ్ పాయింట్ తీసుకుందాం. ఇది మిడ్ పాయింట్గా అనుకుందాం. ఇది మిడ్ పాయింట్ అనుకుంటే దీనికి మిడ్ పాయింట్ ఇది. ఇప్పుడు మనం పెట్టుకున్న మార్క్ ఫ్రిల్స్ ఇక్కడ దాకా రావాలి. చూసుకుంటూ పెట్టేద్దాం. వీళ్ళు బాగా బక్కటోళ్ళు కాబట్టి ఫ్రిల్స్ దగ్గర పెట్టినా ఏం కాదు, లావ్ అనిపించరు, ప్లస్ ముద్దుగా ఉంటుంది. ఇక్కడ దాకా వెళ్ళిపోవాలి, ఇక్కడికి ఇన్ని ఫ్రిల్స్ వెళ్ళిపోవాలి ఇక్కడికి. ఇదిగోండి చాక్ పీస్ని మార్క్ చేసింది ఇక్కడికి వచ్చింది. ఫ్రంట్ ఫ్రిల్స్ అనేది అయిపోయింది కదా, బ్యాక్ ఫ్రిల్స్ పెడదాం. నెక్స్ట్ బ్యాక్ ఫ్రిల్స్కి కూడా వర్క్ వచ్చిన క్లాత్ని చూసుకొని సమానంగా తీసుకొని ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకుంటున్నాను. ఇందాకంతే నాకు చాలా కన్ఫ్యూజన్ అయింది కనపడక. ఇక్కడ మిడ్ పాయింట్కి ఒక మార్క్ వేసుకుంటున్నాను. ఓకే కదా. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇలా స్టార్ట్ చేయండి. ఫస్ట్ 3 ఇంచెస్ వదిలేండి, 2 ఇంచెస్ అనేది ఖర్చులు, 1 ఇంచ్ వదిలేసి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టేయండి. మళ్ళీ ఒకసారి పెట్టేసేసుకుందాం. ఇప్పుడు లైనింగ్ పాయింట్ తీసుకొని దీన్ని కూడా మొత్తం
21 + 8 29 ఇంచెస్కి కట్ చేసుకోలేదు, నేను మర్చిపోయాను. 29 ఇంచెస్కి 29 5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది, కట్ చేసుకుందాం. ఇది కోరస్కెళ్ళి కాకుండా ఇటు సైడ్ కట్ చేస్తున్నాను. ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇలా హోల్డ్ చేసేసుకొని 5 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇలా 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపల అన్నీ సమానంగా పట్టుకొని ఒకసారి సమానంగా అనుకొని 5 ఇంచెస్కి కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసి సెట్ సమానం చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ సపరేట్ వేస్తున్నాను ఇప్పుడు నేను ఫ్రిల్స్ అనేది. అప్పుడు గేరా అనేది కూడా కొంచెం ఫ్రంట్ 1 మీటర్ బ్యాక్ 1 మీటర్ వెళ్ళిపోద్ది. ఇక్కడ మనకి లైనింగ్ అనేది తక్కువ ఇచ్చారు కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడక్కడ ఫ్రిల్స్ ఇవ్వాలి, మరీ ఫ్రిల్స్ ఇవ్వద్దు, అక్కడక్కడ ఫ్రిల్స్ ఇవ్వండి. దీన్ని కూడా మిడిల్కి ఒక ఘాటు పెట్టేసుకొని ఒక మార్క్ వేసుకుందాం. ఏంటో ఘాటు వేస్తున్నా మార్క్ వేస్తున్నా కానీ కనపడట్లేదు నాకు. ఒకసారి 2 సైడ్స్ వేస్తాను మార్క్ అనేది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఇప్పుడు దాకా కుట్టిన ఫ్రాక్ తీసుకొని, ఇది చాలా పల్చడి క్లాత్ కాబట్టి మళ్ళీ ఇటు నుంచే కుట్టుకుంటారండి. లేకపోతే లైనింగ్కి వెళ్ళి లైనింగ్, మెయిన్కి వెళ్ళి మెయిన్ కుడితే బాగుంటుంది. కానీ ఇది పల్చడి క్లాత్ కదా, ఫ్రంట్కి గలీజ్కి కనిపిస్తుంది. లైనింగ్కి వెళ్ళి లైనింగ్, మెయిన్కి వెళ్ళి మెయిన్ కుట్టేస్తే దీని మిడిల్ వచ్చేసి ఇది, ఈ మిడిల్కి ఈ మిడిల్ రావాలి. ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో చూసుకుంటూ కుట్టేసుకోండి. సో ఫ్రిల్స్ వస్తాయా, ఇక్కడ ఒక ఫ్రిల్ పెట్టుకుంటూ రండి. ఫస్ట్ 2 ఇంచెస్ అయితే వదిలేయండి, ఫ్రిల్ పెట్టద్దు. ఖర్చులకి 2 ఇంచెస్ వదిలేయండి. ఇది చాలా పల్చడి క్లాత్కి వెళ్ళి కాబట్టి నేను ఫ్రిల్స్కి వెళ్ళి వెళ్తున్నాను. ఎక్కడో ఒక ఫ్రిల్ పెట్టుకుంటారండి. ఫ్రిల్స్ జాగ్రత్త, కింద ఫ్రిల్స్ చూసుకుంటూ కుట్టండి. కింద ఫ్రిల్స్ ఇష్టపడదు. కింద ఫ్రిల్స్ డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా కుట్టండి. మిగిలిన క్లాత్ని ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేసి ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను. ఒక కుట్టైనా సరిపోతుంది, మళ్ళీ కుట్టేయాల్సిన అవసరం ఏం లేదు. చూడండి ఇప్పుడు ఇలా వచ్చేసింది మనకి ఫ్రాక్ అనేది, ఇలా వచ్చేసింది చూడండి. అదే మెయిన్కి వెళ్ళి మెయిన్, లైనింగ్కి వెళ్ళి లైనింగ్ పెట్టి ఫ్రిల్స్ ఇస్తే మాత్రం మిడిల్లో ఇక్కడ గలీజ్గా కనిపించేది. ఎందుకంటే చాలా పల్చడి క్లాత్ కదా ఇది, అందుకని చాలా పల్చడి క్లాత్లకి ఇట్లా లోపలికి వెళ్ళేటట్టు ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ లైనింగ్ కూడా కుట్టేద్దాం. ఓకేనా, ఇది కూడా లైనింగ్ జాయింట్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం, ఫ్రిల్స్ ఏమైనా డిస్టర్బ్ అయిందేమో అనేసి చూసాను, మంచిగా ఉంది. ఇప్పుడు ఫిట్టింగ్ చేద్దాం. ఫిట్టింగ్ చేసేసి ఫ్రిల్స్ అనేది జాయిన్ చేస్తాం. తర్వాత ఫ్రిల్స్కి
జిగ్జాగ్ చేపించమన్నారు, అందుకని నాకు జిగ్జాగ్ మిషన్ లేదు, బయట చేపించి తర్వాత ఫ్రిల్స్ అనేది జాయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఈ క్లాత్ మొత్తం జాయిన్ చేద్దాం. జాయిన్ చేసాకే ఫ్రిల్స్ అనేది జాయిన్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆది డ్రెస్ తీసుకొని వాళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్కి హ్యాండ్ లూజ్ పెడుతున్నాను. ఇక్కడ నా కెమెరా స్టాండ్ మొత్తం నా మీదే ఉంది. ఆమ్రాన్ లూజ్ ఎంత ఉందో చూద్దాం. రెడీమేడ్ డ్రెస్సెస్ ఇస్తారు, ఇదేమో ఎటు అర్థం అవ్వదు. ఇక్కడికి వచ్చింది ఆమ్రాన్ లూజ్. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూద్దాం. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ ఎగ్జాక్ట్లీ ఉంది. నడుము 2 ఇంచెస్ ఖర్చు పెట్టాను కదా, ఇలా పైకి పట్టుకోండి. 2 ఇంచెస్ ఖర్చు పెట్టాను కదా, ఆ ఖర్చు మందం తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకునే విధంగా ఇలా పెట్టేసేసి ఇక్కడ ఫ్రిల్స్ డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. ఫ్రిల్స్ డిస్టర్బ్ కాకుండా నడుము లూజ్ దాకా కుట్టేసాను కదా, ఇక్కడ నుంచి ఒక 4 ఇంచులు ఇట్లా పెట్టుకొని ఇక్కడికి 1 ఇంచుకి పెట్టండి. ఇక్కడ కొంచెం రఫ్ ఇచ్చేసుకొని ఫ్రంట్ పార్ట్ వదిలేసేసి లైనింగ్ వరకు కుట్టండి. ఇప్పుడు లోపల ఫ్రిల్స్ అంతా లోపలికనేసి లైనింగ్ పార్ట్ అనేది జాయిన్ చేసేయండి. ఓన్లీ లైనింగ్ జాయిన్ చేయండి. ఇప్పుడు యాజ్టీస్గా ఇటు సైడ్ కూడా ఒక కుట్టే వేస్తున్నాను. తర్వాత ఫ్రిల్స్ వచ్చాక ఫ్రిల్స్ వేసాక ఇంకో కుట్ట అనేది జాయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రిల్స్ లేకుండా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రిల్స్ అనేది జిగ్జాగ్ చేపించి కింద ఫ్రిల్స్ అనేది జాయిన్ చేపించేస్తే ఫ్రాక్ అనేది ఫినిషింగ్ సూపర్గా అవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, మన ఫ్రాక్ అనేది ఇక్కడ దాకా రెడీ అయిపోయింది. కింద ఫ్రిల్స్ పెట్టేస్తే టోటల్గా రెడీ అయిపోతుంది. ఇదైతే జిగ్జాగ్ చేపించుకొని వచ్చి ఇవి ఉన్నాయి కదా, వీటిని జిగ్జాగ్ చేపించి ఈ మిగిలిన క్లాత్ అంతా జిగ్జాగ్ అయిపోయినాక జాయిన్ చేసేద్దాం. ఫ్రాక్కి ఫ్రిల్స్ జిగ్జాగ్ చేసాం, చూస్తున్నారు కదా, జిగ్జాగ్ 2 సైడ్స్ జిగ్జాగ్ చేపించాము. ఇప్పుడు మనము అక్కడక్కడ అతికేస్తున్నాం కదా, అతుకు చూసుకొని ఎటు ముందు ఎటు వెనక అనేది కన్ఫామ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది మొదలెడతాను నేను. చూసారా, ఇది అతుకు, ఇది పైకి ఉంది అంటే ఇది ముందు మిర్రర్ వర్క్ వచ్చింది. ఈ ముందు పక్కది ఇలా ఇలా ఫ్రంట్కి అనుకుంటూ రావాలి. కరెక్ట్గా చూసుకోవాలి, లేకపోతే చాలా ఫ్రిల్స్ మళ్ళీ వేస్ట్ అయిపోతాయి.
చాలా ఫ్రిల్స్ పెట్టాక ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది అర్థం కాకుండా అయిపోద్ది. ఇట్లాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రంట్ బ్యాక్ అనేది తీసేది. ఇప్పుడు ఇదే ఫ్రంట్గా ఇలానే ఎగ్జాక్ట్లీ తీసుకుంటున్నాను నేను. కొంచెం ఎవరి దగ్గర అటు ఇటు అయినా కానీ ఫ్రిల్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళాక అక్కడికి వెళ్ళాక అది బ్యాక్ ఇది ఫ్రంట్ అయిపోద్ది మళ్ళీ. ఓకేనా? ఇప్పుడు ఒక ఎండింగ్ తీసుకొని ఈ ఫ్రాక్కి ఈ ఎండింగ్ తీసుకొని ఇక్కడ నుంచి ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను నేను. కొంచెం ఖర్చు వదిలేండి, తర్వాత జాయింటింగ్కి ఒక ఇంచు మందం పైకి పెట్టండి. పాదం మందం అటు ఇటు కొంచెం వదిలేయండి. ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. చిన్ని ఫ్రిల్స్ కావాలన్నారు, ఎక్కువ కుచ్చుతో. చాలా టైం తీసుకుంటుందండి ఇలా ఫ్రిల్స్ పెట్టడానికి. ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ స్లోగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఫ్రిల్స్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చిన్నగా కొంచెంగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. 500 వ్యూస్ ఉన్నా కానీ దాంట్లో 5 లైక్స్ కూడా ఉండట్లేదండి. కొంచెం లైక్ ఇచ్చి మన ఛానల్ని ప్రోత్సహించండి. మరిన్ని వీడియోస్ నేను మీకు హెల్ప్ఫుల్గా ఉండేటట్టు అంటే మీకు ఏ డౌట్ ఉన్నా కానీ క్లియర్ చేసుకుంటూ నేను వీడియోస్ తీస్తాను. ఇక్కడ పాదం కూడా మనం కుర్చీ పెట్టేటప్పుడు పాదం లేపుకుంటూ పాదం రెడీగా పెట్టుకోండి లేపడానికి. కుర్చీ వెనక కుర్చీ పెట్టడానికి పాదం దగ్గర ఇలా సెట్ చేసుకోండి. ఇలా దొబ్బితే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా దొబ్బుకుంటూ అంటే ఇలా తోస్తూ ఫ్రిల్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు ఫ్రిల్స్ పెట్టుకుంటూనే పెట్టేదాన్ని. ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా తోస్తూ ట్రై చేస్తున్నాను. నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది. చాలా వర్క్ కూడా ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది. మీకు కూడా ఇలా ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారా, ఈజీ వేలో కూడా పట్టుకోవడానికి నేను చెప్తాను. ఈ ఫింగర్ వచ్చేసి దీని మీద ఉండాలి, ఈ ఫింగర్ వచ్చేసేసి ఇట్లా తొయ్యడానికి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతున్నాయి ఫ్రిల్స్ పెట్టడం. ఇలాగా నేను ఒక ఛానల్లో టిప్గా చూశాను. ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అనుకున్నాను. వర్కౌట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే ఆ ఛానల్లో ఈ వేలో ఈ ఫింగర్ ఇలా అలా అనేసి ఏం చెప్పలేదు. నేను ట్రై చేశాను ఇలాగా. ఫస్ట్ ఇలా చెప్పారు వాళ్ళు. ఇలా ట్రై చేస్తే ఈ కింద క్లాత్ కూడా కదులుతుంది. ఈ కింద క్లాత్ కదులుతుంటుంటే మనకి కంఫర్ట్ లేదు. నాకు ఇప్పుడు అంటే మనకి తెలుస్తుంది కదా, కుట్టేటప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఎవరికైనా సరే కుట్టేటప్పుడు ఎలా ఉంటే కంఫర్టో అర్థమైపోతుంది అన్నమాట. ఓకేనా? ఎవరి కంఫర్ట్ వాళ్ళు ఎత్తుక్కుంటే బెటర్ కదా. ఇప్పుడు నాకు ఇలా కంఫర్ట్గా అనిపించింది. ఇంక ఇలా కుట్టేస్తున్నాను నేను. అసలు కుర్చీ పెట్టడం కన్నా ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ స్లోగా పాదం అనేది స్లోగా మెయింటైన్ చేయండి. మోటార్ అనేది చాలా స్లోగా మెయింటైన్ చేయండి. చాలా స్లోగా మెయింటైన్ చేస్తూ కుర్చీలు అనేది స్టెప్ బై స్టెప్ ఇలా తోస్తుందండి. మనం వర్క్ని ఈజీగా చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పుడైనా సరే ఏదైనా ఈజీ వేలో ఎత్తుక్కోవాలి.
మనకి ఎప్పుడైనా ఏదైనా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ టిప్స్ దొరికితే ఎమ్మటే ఫాలో అయిపోండి. ఒకవేళ మీకు అంత లేకపోతే ట్రై చేయండి, వర్కౌట్ అవుద్దా లేదా అనేసి ట్రై చేయండి. ట్రై చేస్తే అప్పుడు మనకి వర్కౌట్ అవుతే కనుక మనకి ప్లస్సే కదా. ఒకవేళ వర్కౌట్ కాకపోతే కొంచెం కుట్టు అనేది పోతుంది, మళ్ళీ కుట్లిప్ప తీసుకొని కుట్టుకోవచ్చు. కానీ ట్రై చేస్తే ఇదిగోండి ఇలా కొంచెం ఈజీ మెథడ్ దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ టిప్ దొరికింది, కొంచెం ఈజీ అనిపిస్తుంది. అలా టిప్ దొరకగానే ఆ టిప్ అనేది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. కొన్ని ఫెయిల్ అవుతాయి, నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ఉండదు. కొన్ని కావాలని చెప్తారు వ్యూస్ కోసం, కానీ కొన్ని దొరుకుతాయి. అందుకనేసి ఏది కూడా వదిలేయకుండా ట్రై చేసామనుకోండి, వర్కౌట్ అయితే మన గుడ్ లక్, వర్కౌట్ కాకపోతే ఇంకా దాన్ని వదిలేసేయచ్చు అక్కడికి. స్టెప్ బై స్టెప్ ఫ్రిల్ పెట్టే బదులు ఇలా తోయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ క్లాత్ ఎక్కువ పట్టేస్తుందేమో, చూడాలి క్లాత్ ఎంత పట్టిద్దో. ఇది తోయడం కూడా స్టెప్ బై స్టెప్పే వస్తుంది, ఫ్రిల్ బై ఫ్రిల్ లానే వస్తుంది. ఏం ఫ్రిల్లా రావట్లేదు అనుకోవద్దు. ఇది చూడండి, ఇలా ఫ్రిల్లానే వస్తుంది, కాకపోతే చాలా చిన్న ఫ్రిల్స్ లాగా. బాగా చిన్న ఫ్రిల్స్ అన్నమాట. మనం మడతెట్టి చేస్తేనేమో బాగా పెద్ద ఫ్రిల్స్ లాగా ఉంటుంది, ఇదైతే చిన్న ఫ్రిల్ లాగా. ఇలా చాలా చిన్నగా పాదం అనేది, అంటే కుట్టు అనేది చిన్నగా, మోటార్ అనేది చిన్నగా. చూడండి కుచ్చు అనేది ఎంత నీట్గా వస్తుందో, ఎంత ముద్దుగా వస్తుందో. ఓకేనా, అలానే మొత్తం పెట్టేద్దాం. ఇలా అయితే కొంచెం తొందరగా అవుతుంది నాకు. ఫ్రెండ్స్, ఫ్రిల్స్ అనేది ఇలా మనం కుట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇలా దొబ్బుకుంటూ, ఇలా తోసుకుంటూ కుట్టడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది. ఈ టిప్ మీకు కూడా నచ్చితే పాటించండి. కొంచెం కూడా సెట్ చేసేద్దాం. ఇంకా ఓవర్గా తోసేసినా మళ్ళీ వెనక్కి తన్నేస్తుంది. పాదంలో పట్టే అంతే తోయండి. చూడండి, లాస్ట్కి వచ్చేసరికి ఉన్న క్లాత్ మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాను ఇక్కడ. చూసారా, ఎగ్జాక్ట్లీ సరిపోయింది ఫ్రాక్కి మనకి. సారీ, ఎండింగ్లో ఇలా పాదం వేసేసుకొని ఇలా ఈ రెండు జాయిన్ చేసేస్తున్నాను. అది కూడా రివర్స్లో.
ఇలా రివర్స్ తీసుకొని ఈ రెండు జాయింట్ చేసేస్తున్నాను. ఈ రెండు ఇలా జాయింట్ చేసేస్తున్నాను ఫ్రిల్స్కి ఫినిషింగ్ అనేది. ఇలా జాయిన్ చేసేసి దీనికి ఒకసారి పాదం లేపేసుకొని ఈ ఫ్రిల్స్ దగ్గర కూడా కొంచెం గ్యాప్ వచ్చింది ఫినిషింగ్ అనేది ఇస్తాను. అవసరం లేదు అసలు అయితే, కాకపోతే డౌట్ అనిపిస్తే ఇలా రఫ్ చేసేస్తా, ఫినిషింగ్కి రఫ్ చేసేస్తున్నాను. అది కూడా అవసరం లేదు. అంతేనండి, ఫ్రిల్స్ కుట్టడం అనేది చాలా ఈజీ అన్నమాట. ఇలా టిప్స్ దొరికినప్పుడు టిప్స్ని పాటించండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు కూడా. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అనేది నాకు టిప్ దొరికింది కదా, ఆ టిప్ని నేను ఈరోజే ఫస్ట్ టైం పాటించాను. నాకు బాగా కంఫర్ట్గా అనిపించింది. అలాంటి టిప్స్ ఎక్కడైనా మీకు యూట్యూబ్లో దొరికితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ఫ్రిల్స్ అనేది మనది అయిపోయింది. చూసారా ఎంత కుచ్చిగా, ఎంత నీట్గా ఫ్రిల్స్ బాగున్నాయి కదా. ఇట్లా తోసుకుంటూ నిండుగా ఫ్రిల్స్ అనేది అయిపోయింది. ఇక్కడ మన